హాయ్ హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ మా బ్యాచ్తో వచ్చేసారండి. మా బ్యాచ్ అంటే కొంచెం నాకు హెల్ప్ చేసి కొంచెం నేను ఏదైనా తెమ్మంటే తేటానికి, లేకపోతే ఇంకా నాకు కొంచెం సెల్ పట్టుకోవడానికి హెల్ప్ చేసేవాళ్ళు అలాంటివి. నా బ్యాచ్ ఇంకా తొట్టి గ్యాంగ్ అందరినీ కలిపి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నామండి. సండే ఈవినింగ్ అందరం కలిసి తెచ్చుకున్నామన్నమాట. ఫస్ట్ అయితే ఈ చిల్లీ ఎగ్ 65 సంథింగ్ అండి. టేస్ట్ సూపర్గా ఉంది. కానీ నా అదృష్టం అంటారో దురదృష్టం అంటారండి, రెండు ఎగ్ ముక్కలు ఇచ్చారు నాకు. మిగతా అన్నీ పచ్చిమిరపకాయలేనండి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత అయితే పుల్కాలు తెచ్చుకున్నారు. పుల్కాలోకి ఎగ్ బుజ్జి అండ్ ఇంకొకటి ఏంటి కాజు కర్రీ. ఈ కాజు కర్రీ టేస్ట్ సూపర్గా ఉంది. అండ్ ఎగ్ బుజ్జి నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి. నాకు టేస్ట్ ఎలా ఉందంటే మనకి పాలక్ పన్నీర్ కర్రీ పర్వాలేదు, బాగుంది. ఫస్ట్ టైం తిన్నాను అన్నట్టుగా లేదు, ఎప్పుడు తినే ఎక్స్పీరియన్స్లోనే ఉంది. మేము ఒక పక్క గార్లిక్ ఎగ్ అంటే చిల్లీ ఎగ్ తింటూ ఉంటే పక్కన మనోడు పుల్కాలు తీసి పెడుతున్నాడండి. అంటే అది అయిపోయింది. ఇదిగోండి తల షేర్ చేసుకుంటున్నాం. నా షేర్ నాకు ఇచ్చారు. నిమ్మకాయ, ఉల్లిపాయ. ఇప్పుడు కాజు కర్రీ పెడతారు చూడండి. ఎప్పుడన్నా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయకపోతే నైట్ 8:30కి ఇంటి మేడ మీద కూర్చొని చాపేసుకొని పక్కన ఒక కూల్ డ్రింక్, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మా చిన్నప్పుడైతే నిజంగా అండి, మా చిన్నప్పుడు మేము ఎండాకాలం అంటే ప్రతి ఈ సమ్మర్లో అంటే ఈ సీజన్లో కాదు, అంటే ఈ వాతావరణంలో, చల్లటి వాతావరణంలో కాదు, మంచి ఎండాకాలంలో అయితే మా మమ్మీ వంట చేసిద్ది. ఈవినింగ్ 8 కల్లా వాటర్ అయితే బిందె తీసుకెళ్తాం. నైట్ అంతా అక్కడే నైట్ పడుకుంటాం అనమాట. చక్కగా బిందె తీసుకెళ్ళి వండుకునే మొత్తం తీసుకెళ్ళి ఒక లైట్ పెట్టుకొని చక్కగా అంతా సరదాగా మాట్లాడుకుంటూ తినేవాళ్ళం మొన్నండి. ఇంకా మా అక్క వాళ్ళ సెలవులకు వస్తే అంటే మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళైతే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేవాళ్ళు. పడుకోవడం అయితే అందరం పడుకునేవాళ్ళం. ఇక్కడ ఒక్కసారి మేము పడుకునేది ఒక చోట అండి, లెగిచేటప్పుడు వేరే దగ్గర ఉంటాము. నేను ఫస్ట్ అండి పడుకునేది ఇక్కడ ఉంటాను, లాస్ట్లో ఉంటాను నేనైతే. నాలాగే ఎంతమంది పైన పడుకుంటే దొర్లుకుంటూ లాస్ట్కి వెళ్ళిపోతారు. మళ్ళీ లెగిచేటప్పుడైతే ఎండ వచ్చి 7:30, 8 ఎండ నా మొహం మీద పడుతుందంటే లెగిసేదాన్ని. అలా అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరండి అసలు పైన పడుకునే వాళ్ళే లేరు. అండ్ ఇంక ఇప్పుడు మా పార్టీ విషయానికి వస్తే పుల్కాలు తింటున్నామండి. కొంచెం అండ్ ఈసారి మేము తెచ్చుకున్న కర్రీస్ 2 చాలా బాగున్నాయి. అస్సలు ఘాట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, ఘాటుగా ఉంటుందేమో అనుకున్నాము. పుల్కాస్ అయిపోయాయి. అండ్ కొంతమంది ఎగ్ తింటారు, కొంతమంది ఎగ్ తినరని ఒక 2 ప్యాకెట్స్ ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్, 2 ప్యాకెట్స్ ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చేసుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి అంటే ఏంటి అందరికీ ఒకటి పెట్టుకున్నారు, లేకపోతే అలా ఏం లేదండి. అందరం కొంచెం అమౌంట్ వేసుకొని ఒక తలా 100, తలా 50 అలా వేసేసుకొని సరదాగా ఒక చోట కూర్చొని తిన్నాము అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాము. ఇదిగోండి అసలు వెజ్ ఫ్రైడ్ రైస్లో పల్లీలండి. టేస్ట్ బాగుంది, కానీ నాకైతే నేను కొత్తగా చూశాను వెజ్ ఫ్రైడ్ రైస్లో పల్లీలు. టేస్ట్ బాగుంది. అండ్ ఇంకా మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉందో. ఒక్కొక్కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నారో. సూపర్ ఉందంట.
బాగుందండి. సరదాగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఇందాక ఫ్రైడ్ రైస్ చూపించాను కదా, ఇది ఎగ్ రైస్ అనమాట. నాకు ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఎగ్ రైస్ బాగా నచ్చిందండి. అండ్ నాకు ఇష్టమైన ఎగ్ రైస్ అనమాట. ఇంకా మా వాడు చూడండి, మా వాడు ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదన్నమాట. కొంచెం మంటగా ఉందంట వాడికి. అక్కడ వాయిస్ లేదులే కానీ అబ్బో అబ్బో మంటగా ఉంది అని చెప్తున్నాడు. ఇంకా మా గణేష్, నేను ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా మా గణేష్ "ఆ, మనమేనా తినేది ఇదిగో చూడండి తింటూ కబుర్లు సరదాగా అది ఇది అని చెప్పుకుంటూ ఇదిగోండి ఇదిగో మా గణేష్ ఇప్పుడు చూపిస్తాను కదా ప్రతి ఒక్కళ్ళని. ఇదిగోండి మా గణేష్ మాని చూపించిన ప్రతిసారి మనమేనా తినేది, ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి కూడా ఇదిగోండి అని నన్ను చూపిస్తున్నాడు అనమాట. మీకు నచ్చితే మీరు తినండి. ఇంకా లాస్ట్ అండి, ఫస్ట్ అయితే గ్లాసులు పెట్టారు. మందు అనుకున్నారు, మందు కాదండి స్ప్రైట్ పోసుకొని శుభ్రంగా చక్కగా స్ప్రైట్తో ఈ ఈ ఇది స్ప్రైట్ పోసినప్పుడే నేను అది తీసానండి. దెబ్బలు పడతారు బాబు, దెబ్బలు పడతారు ఆ రీల్ కూడా తీశాను. వాళ్ళు సరదాగా చూడండి ఎట్లా పోసుకుంటారో. తర్వాత మాకు పక్కన ట్యాంకీ ఉందన్నమాట. ట్యాంకీ మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఎవరు గ్లాసులు అలా తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇంకెళ్తున్నారనమాట. ఇప్పటిదాకా కూర్చొని తిని ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతూ తిరుగుదామని. కానీ కొంతమంది మెట్లు